Hello all, welcome to my channel 2 Power Marks. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వీడియో. నాకు కొంచెం నర్వస్‌గానే ఉంది. కాకపోతే ఐ వాంట్ టు ట్రై. అయితే అందరూ సింపుల్‌గా చేసుకుంటారు ఎగ్ కర్రీ. చాలా రకాలుగా చేసుకుంటారు. ఎగ్ బుర్జీ లాగా చేసుకుంటారు. ఎగ్ కర్రీ లాగా చేసుకుంటారు. ఎగ్ ఫ్రై లాగా చేసుకుంటారు. ఎన్నో రకాలుగా చేసుకుంటారు. కాకపోతే నేను ఈరోజు సింపుల్‌గా ఒక 5 మినిట్స్‌లో ఎగ్ బుర్జీ ఆర్ ఎగ్ ఫ్రై మీరెలా అనుకుంటే అలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కాకపోతే ఈ వీడియో నేనెందుకు ఫస్ట్ పెడుతున్నానంటే, యాక్చువల్లీ మనం చాలా రకాలు చేసుకుంటాం. ఎగ్ ఫ్రై చాలా సింపుల్‌గా అయిపోతుంది. కాకపోతే నేను ఈ వీడియో ఫస్ట్‌గా పెట్టాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్ ఫ్రై అనేది చాలా అందరూ చేసుకుంటూనే ఉంటారు. ఇది ఒక సింపుల్‌గా అలా నేను ఎగ్ ఫ్రై చేయడంతో పాటు ఇది నా ఇంట్రో వీడియో లాగా మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. మీ అందరూ నన్ను ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. నా వాయిస్ నేనిలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం నర్వస్‌గానే ఉంది. పర్లేదు. నేను అలవాటు చేసుకుంటాను. యాక్చువల్లీ మీకు నా వాయిస్ నచ్చిందా? చెప్పండి. కామెంట్ బాక్స్‌లో రాయండి. నా వాయిస్ నచ్చిందా లేదా? కొంచెం నర్వస్‌గా ఫీల్ అయితే మీరేమనుకోకండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారని నేననుకుంటున్నాను. అయితే అసలు టాపిక్ ఏంటి? ఎగ్ బుర్జీ. చెప్తా. కొంచెం వెయిట్ చేయండి. ఈలోపు నా గురించి చెప్తా. నా పేరు రూప. అయితే నేను నార్మల్‌గా నా ఇంట్లో ఎలా ఉంటాం, ఏం చేస్తాం, ఏ కర్రీస్ చేసుకుంటాం ఇలా నాకు తోచినట్టుగా నేను చేస్తాను. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఒక ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేయాలి. యాక్చువల్లీ జీలకర్ర ఎగ్‌లో కూడా వేస్తారా అనుకుంటుండొచ్చు. కాకపోతే నేను అన్ని కర్రీస్‌లో వేస్తాను. చికెన్, మటన్, నాన్ వెజ్ ఎనీ కర్రీలో నేను ఖచ్చితంగా జీలకర్ర వేస్తాను. ఎందుకంటే జీలకర్ర వేయడం వల్ల మనకి డైజెషన్ బాగా అవుతుంది. సో, అందుకే నేను జీలకర్ర వేస్తాను. అది కొంచెం వేగాక ఆనియన్ ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది. కొంచెం కలర్ మంచిగా వస్తుంది. సో, దిస్ ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి నచ్చితే. ఓకే. దాని తర్వాత అది కొంచెం వేగాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాని తర్వాత అది కొంచెం వేగాక కొంచెం కారం ఐ మీన్ మీకెంత కావాల్సో అంత. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేశాను. అలాగే తగినంత ఉప్పు. ఆ 2 వేసి కలిపి కాసేపు అలా ఆగాలి. దాని తర్వాత మీకెన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. నేనైతే ఒక 3 ఎగ్స్ వేశాను. సారీ గుడ్డు కొట్టేటప్పుడు దాంట్లో పడిపోయింది. ఏమనుకోకండే. దాని తర్వాత కొంచెం అది అటు ఇటు వేగిన తర్వాత కాసేపు మూత పెట్టాలి. దాని తర్వాత అలా కొంచెం వేయించాక ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అవ్వడం మొదలుపెడుతుంది. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి ఉంటే కొత్తిమీర వేసుకోండి. మా ఇంట్లో లేదు. అందుకే నేను కొత్తిమీర వేయలేదు. సో, అది ఆప్షనల్ మీ ఇష్టం. అలా కాసేపు ఫ్రై చేస్తే మనం అన్నంలోకైనా, చపాతీలోకైనా తినడానికి ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది. ఏం లేదండి. సింపుల్ ఒక 5 మినిట్స్ టైమ్‌లో చేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేయండి. అలాగే నన్ను ఎంకరేజ్ కూడా చేయండి. ప్లీజ్. థాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.